ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకరోజు సాయంత్రం భగవాన్ దేహం దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తోంది. భక్తులు చూస్తున్నారు, విస్మయం చెందుతున్నారు. వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు, కానీ కారణమేంటో తెలుసుకోలేకపోయారు. తెల్లారేసరికల్లా తెలిసిపోయింది. కిందటి రాత్రి హెచ్ఎమ్మాళ్ళు పరమపదించింది. భగవాన్ దర్శనం చేసుకున్న క్షణాన్నే వారికి అర్పణమైపోయి సుమారు 40 సంవత్సరాలు ఏ రోజు తప్పక భిక్ష తెచ్చి వారి సేవ చేసిన హెచ్ఎమ్మాళ్ భగవాన్లో లీనమైపోయింది. అదే భగవాన్లో ప్రస్ఫుటమైన తేజస్సుకు కారణం. పాపం హెచ్ఎమ్మాళ్ పోయిందని భక్తులు అన్నప్పుడు భగవాన్ నాకు పోవాలనే ఉంది, కానీ ఇంకా సమయం రాలేదన్నారు. ఆ మాట వినగానే భక్తులు కంపించిపోయారు. భగవాన్ తమ నిర్వాణాన్ని సంకల్పించుకున్నారేమోనని అనుమానపడ్డారు. వారి అనుమానం నిజమయ్యేటట్టుంది. భగవాన్ ఎడమ భుజం దిగువన ఒక చిన్న గడ్డ బయలుదేరింది. ఆయుర్వేద వైద్యులు ఏవో కట్లు కట్టారు, తగ్గలేదు. ఇంగ్లీష్ డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. భగవాన్ అది ఎలా వచ్చిందో అలాగే పోతుందిలేండి, దాని జోలి మనం ఎందుకు పోవడం అన్నారు. అయినా ఊరుకోలేదు డాక్టర్లు. ఆపరేషన్ చేశారు. తగ్గినట్టుగానే తగ్గింది. మళ్ళీ సెలవేసుకొని వచ్చింది. అప్పుడు అది సార్కోమా అనే మొండి క్యాన్సర్ వ్యాధి ఆంగ్లేయ బిషగ్వరులు తేల్చి చెప్పారు. దాంతో కొంతమంది కొమ్ములు తిరిగిన డాక్టర్లు వచ్చారు, ఆపరేషన్లు చేశారు. ఫలితం లేదు. రేడియం సూదులు గుచ్చారు, లాభం లేదు. తిరిగి ఆపరేషన్ చేశారు, కట్లు విప్పారు, పుండుకి ఎండ తగలాలన్నారు, రక్తం కారుతూనే ఉంది. భక్తులు ఏడవడం మొదలుపెట్టారు. ఆత్మానుభూతితో ధృవీకరించి ఉన్న జ్ఞానికి కత్తితో కోసిన ఆ బాధ స్వప్నతుల్యం. భగవాన్ చెప్తూనే ఉన్నారు, ఇదంతా నాకేమీ తెలియటం లేదు, నేనుగా ఉన్నాను అని. ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు డాక్టర్లు పెడుతున్న చిత్రహింసకి వారు బాధపడుతున్నారో లేక అది వారికి స్వప్నతుల్యంగానే ఉందో అంత వారికే తెలియాలి, కానీ చూసే భక్తులు మాత్రం కుంగిపోతున్నారు. భగవాన్ డాక్టర్లు ఇక ఈ వ్యాధి నయం చెయ్యలేరు, మా మీద కరుణతో మీరు సంకల్పించుకొని నయం చేసుకోండి అని ప్రార్థిస్తున్నారు భక్తులు. సంకల్పించుకోవడానికి మనస్సు కావాలి కదా. ఆ మనస్సు ఏనాడో చచ్చిపోయింది. ఇప్పుడు ఇక నేనేం చేయగలను అని నవ్వుతూ జవాబిస్తున్నారు భగవాన్. మరొకనాడు మరికొందరు భక్తులు అదే ప్రశ్న వేసేసరికి, నేను రమ్మన్నానా, పొమ్మనేందుకో, నాకొక శరీరం ఉందని, దానికొక చెయ్యి ఉందని, ఆ చేతి మీద గడ్డ లేచిందని మీరంటుంటే వింటున్నాను, కానీ నాకదేమీ తోచడం లేదే అంటున్నారు ఇంకా నవ్వుతూ. మరొక రోజున మీరందరూ వచ్చినట్లే అది వచ్చింది. ఈ డాక్టర్లందరూ దానికి అన్ని సేవలు చేసి గౌరవిస్తుంటే దానికి పోవాలనే బుద్ధి ఎందుకు పుడుతుంది అని ఇంకో రోజు చెప్తున్నారు. భోజనం మానేసి కొన్నాళ్ళయింది. బాగా నీరసించిపోయారు. శరీరం వణకడం మొదలుపెట్టింది. భక్తులు అది చూసి బాధపడుతుంటే, తాండవ నృత్యం చేస్తోంది శరీరం అంటున్నారు భగవాన్. నిజమే. వారు చెప్పి మళ్ళీ చెప్పిన విషయం ఒకటే, మనం శరీరాలం కాదు, మన నిజస్వరూపం అఖండమైన ఆత్మ అని కదా. 1950 ఆ రాక్షసి పుండు భగవాన్ దేహాన్ని దాదాపు కబళించేసింది అని చెప్పచ్చు. కానీ చిత్రం ఏంటో తెలుసా, దేహం ఎంత శుష్కించిపోయిందో వారి వదనం అంత వికసించింది. ఒక పార్సీ భక్తుడు భగవాన్ సమక్షంలో తమ మత గ్రంథం ఆవేస్తా నుంచి ఉదయం గీత చదవడం ప్రారంభించాడు. భగవాన్ ఆ భాష ఎలా అర్థమైందో భగవాన్కి మరి, సూర్యుడు అస్తమిస్తూ ఉండగా ఉదయగీతమేమిటి అన్నారు. అది ఉదయమే, అయినా భగవాన్ అలా అనగానే వారి అస్తమయాన్ని సూచించినట్లు భక్తులకు అర్థమైపోయింది. రానున్న ఘడియలను ఊహించుకుంటూ బాధపడిపోతున్నారు. వారు అస్తమిస్తే మనం అనాథలమైపోమా? శ్రీ రమణాశ్రమం దేవుడు లేని ఆలయం అయిపోదా? తిరువణ్ణామలై రాముడు లేని అయోధ్యగా మారిపోదా? ఎలా, ఏం చేయాలి అనే ఆలోచనలతో సతమతమవుతున్నారు.
కర్తవ్యత విమూఢులైపోతున్నారు. ఆ రమణదేవుడిని మనసులో ప్రార్థన చేసుకుంటున్నారు. మధ్యాహ్నం అయింది. భగవాన్, ఆ పరిచారకులు భగవాన్ని పిలిచి మాట్లాడుతున్నారు. భగవాన్ కూడా ఇంకా కొంతమంది పరిచారకులు పక్కన ఉన్న వాళ్ళని పిలిచి ఇంగ్లీష్లో థ్యాంక్స్ అంటారు. మన భాషలో దానికి సరైన పదం లేదు. సంతోషం అని అనవచ్చేమో అంటూ వారి సేవలను అభినందించారు. అందరికీ, అక్కడున్న పరిచారకులందరికీ భగవాన్ సేవ చేసే మహద్భాగ్యం నేటితో సరికాబోలు అనుకుంటూ గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు పరిచారకులు. సాయంత్రం అయింది. ఆశ్రమవాసులు సరే భగవాన్ అవసాన దశని గురించి వీని దేశమంతటి నుంచి వచ్చి విన్న వాళ్ళందరూ వచ్చారు. అక్కడ మకాం పెట్టిన భక్తులు సరే తిరువణ్ణామలై అంతా కూడా అక్కడే ఉంది. పోలీస్ వారికి, వాలంటీర్లకు ఆ జన సమూహాన్ని అదుపు చేయటం సాధ్యం కాకుండా ఉంది. వాళ్ళ కన్నీరు, హాహాకారాలు, కొంతమంది మూర్ఛలు, అంతా అయోమయంగా తయారైంది. ప్రళయం ఆసన్నమవుతున్నట్టే తోస్తోంది ఎవరికి వారికి. రాత్రి 8 గంటలైంది. భగవాన్కి ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతోంది. పొంగి పొరలి వస్తున్న దుఃఖాన్ని హాలాహలం మింగినట్టు మింగుతూ కొంతమంది భక్తులు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని పాడడం మొదలుపెట్టారు. 8:47 అయ్యింది. ఏ గడియ వస్తుందని భక్తులు అల్లాడిపోతున్నారో ఆ విషమ గడియ రానే వచ్చింది. శ్రీ రమణ భగవాన్ అస్తమించారు. ఆ క్షణంలోనే ఒక తేజో పుణ్యం వినీలాకాశంలో వింత కాంతులను విరజిమ్ముతూ ఈశాన్య దిశగా వెళ్ళిపోయింది. ఎందరెందరో మహాత్ములో ఎంతటెంతటి వారో పరమపదించారు. ఎవరి నుండి ఉద్భవించని తేజస్సు శ్రీ రమణ భగవాన్ నుంచి ఉత్పన్నమై కాంతులు వెదజల్లుతూ ఈశాన్యంగా వెళ్ళిపోయిందని భక్తి పారవస్యంతో రమణ భక్తులు వ్రాశారు అనే సందేహం కొంతమందికి పుట్టుకురావచ్చు. కానీ అటువంటి సంశయానికి తావులేదు ఇక్కడ. వారు నిర్వాణమైన క్షణంలోనే ఆ కాంతి పుణ్యాన్ని అశేష జనం, అనేక ఊళ్ళ వాళ్ళు చూశారు సాక్షాత్తు. ఆ మరుసటి దినపత్రికలు పతాక శీర్షికలలో ఈ అద్భుతాన్ని ప్రకటించాయి. రమణ జ్యోతి ఈశాన్య దిశగా పయనించటం, రమణుడు శివకుమారుడైన కుమారస్వామి అని, అక్కడ కైలాసమే వారి స్వస్థలమని రుజువు చేయడమా? అద్వితీయుడు, అనంతుడు, సర్వవ్యాపి అయిన పరమాత్మకు వేరే ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుందా? బోనబోంతరాళాలు నిండి ఉన్నారని చెబుతారే, సర్వాంతర్యామిగా సమస్త జీవుల్లోనూ ఉన్నాడంటారే. అందుకే అన్నారు శ్రీ రమణ భగవాన్, నువ్వెవరువో నీకు తెలియదు. దేవుడిని, వాడి ఉనికిని, వాడి సృష్టి రహస్యాలను తెలుసుకోవాలని చూస్తావు. ఇది హాస్యాస్పదం కాక మరేమిటి? తనను తాను తెలుసుకోవడమే జీవిత పరమావధి. ఈ వాస్తవాన్ని విస్మరించడమే మాయా అని రమణుల బోధ. భగవాన్ జన్మించినప్పుడు ఒక అంధురాలికి మాత్రమే వారి జ్యోతి దర్శనం లభించింది. ఇప్పుడు దేహాన్ని చాలించి వెళ్ళిపోయినప్పుడు కళ్ళు, అదృష్టం ఉన్న వాళ్ళందరికీ తమ జ్యోతి దర్శనం ప్రసాదించారు. శోక సముద్రంలో మునిగిపోయి శోక గీతాలు, భక్తి గీతాలు, రమణ గీతాలు పాడుకుంటున్నారు భక్తులు. శూన్యంలో విహరించారు. ఎలాగో ఆ కాళరాత్రి గడిచింది, తెల్లారింది. మీకెందుకీ దిగులు? మీ రమణుడు దేహాన్ని విడిచినంత మాత్రాన వారు అక్కడ లేనట్టేనా? వారు లేనిదెక్కడా? ఈ తేజస్సు ఎవరిది? మీ రమణ భగవాన్ది కాక మరెవరిది అని ఓదారుస్తూ సూర్యభగవానుడు ఉదయించాడు. వేదఘోషతో, పంచామృతాభిషేకంతో, చందన కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో, పువ్వులతో, విభూతితో శ్రీ రమణ భగవాన్ దివ్య దేహాన్ని సమాధి చేసి సాష్టాంగపడ్డారు భక్తులు. ఆ సమాధి మీద ఒక లింగాన్ని ప్రతిష్ఠించి శ్రీ రమణేశ్వర స్వామి అని నామకరణం చేశారు. ఇలాగా రమణ భగవాన్ వినీలాకాశంలో వింత కాంతిగా మిగిలిపోయారు. ఆయన లేరు అనేదానికంటే ఉండి ఈ ఉపాధిని ఉపయోగించుకొని ఈ వాక్కు నుంచి ఆయనే పలికారు అనడంలో సందేహం లేదు. ఈ బోధనంతా ఉపాధిని ఉపయోగించుకున్నారు.
రమణ భగవానే తన జీవన చరిత్రను, తను చెప్పిన ఆత్మబోధను, తను ఉదయించిన దగ్గర నుంచి అస్తమించిన వరకు ఆయన ఎలా జీవించింది ఆయనే ఇదంతా తెలియచేశారు. కథ కంచికి వెళ్ళలేదు. ఇది అలా వెళ్ళిపోయే కథ కాదు. వారి దేహగతమైన కథ మాత్రమే ముగిసింది. వారి కథ ఆచంద్రతారార్కం నిలిచిపోతుంది. తరతరాలను ఉద్ధరించడానికి, వారికి మోక్షాన్ని అనుగ్రహించడానికి మాత్రమే ఇలాగా దర్శనమైంది. అదృశ్యంగా శ్రీ రమణ భగవాన్ అనంతమంతా వ్యాపించి ఉన్నారు. దేహధారులై రాముడు, కృష్ణుడు ఈనాడు లేనంత మాత్రాన వారిని ఆరాధించే భక్తులకు వారి అనుగ్రహం తక్కువైందా? అలాగే రమణదేవుడు కూడా దేహాన్ని విసర్జించినంత మాత్రాన వారిని ఆరాధించే భక్తులకు వారి అనుగ్రహం తక్కువ అవుతుందా? శ్రీ రమణానుగ్రహం నా మీద ఉంది. అందుకే ఇదంతా తెలియచేయటానికి ఈ ఉపాధి ఉపయోగపడింది. మీ అందరి మీద కూడా వారి అనుగ్రహం ప్రసరించి ఉందేమో. అందుకే అందరూ ఈ రమణ భగవాన్ కథని వినడానికి ఆసక్తి చూపించిన వారందరికీ కూడా భగవద్ అనుగ్రహాన్ని, రమణ భగవాను అనుగ్రహాన్ని, ఆత్మానుగ్రహ ప్రాప్తిని కలిగిస్తారనే విశ్వాసంతో ఓం తత్సత్.